దీనికి సంబంధించిన మంచి చెడ్డలు ఎక్కువ అవుతుంది. దీనికి సంబంధించిన పరిణామం ఏ రకంగా ఈ స్థితికి చేరింది అనే విషయాల్ని, కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. ఆ తర్వాత మీరు ఏదైనా డౌట్స్ అడిగితే ఒకరికొకరు చర్చించుకుందాం. మొదటిది, ఈరోజు భారతదేశంలో ఎన్నికల కమిషన్ వ్యవస్థ అనేది మన భారత స్వాతంత్రం తర్వాత రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేటువంటి రాజ్యాంగం. ఈ ఓటు హక్కును నిలుపుకోవడానికి, ఓటు హక్కు పొందడానికి, దాన్ని పరిరక్షించుకోవడానికి ఎన్నికల కమిషన్ అనేటువంటి ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల కమిషన్ రాజ్యాంగానికి మాత్రమే బద్ధమైంది. రాజ్యాంగానికి మాత్రమే అది బాధ్యత వహించాలి. అంటే దేశ ప్రజలకు మాత్రమే బాధ్యత వహించాలి. అధికారంలో ఎవరున్నారు, ఎవరు లేరు, పార్లమెంట్లో మెజారిటీ, మైనారిటీ, వీటికి సంబంధం లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్ కు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని అమలు చేసే బాధ్యత ఎన్నికల కమిషన్ది. ఆ హక్కులు అమలు చేసే క్రమంలో దాని మొదటి లక్ష్యం, దాని మొదటి అంశం ఉండాల్సింది పౌరుల యొక్క ఓటు హక్కును కాపాడడం. ఇది ఎన్నికల కమిషన్ యొక్క ప్రధాన విధి. కానీ ఇప్పుడు జరుగుతున్నది దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం, బీహార్లో 65 లక్షల మంది ఓటర్స్ ని ఎన్నికల కమిషన్ కేవలం 1 నెల రోజుల్లో తీసేసింది. ఒకే 1 నెల. ఇప్పటి వరకు 1950 నుంచి ఇప్పటి వరకు ఉన్న ఎన్నికల కమిషన్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్స్ తీసేసిన సంఘటన ఇప్పటి వరకు లేదు. మొదటిసారి మన భారతదేశంలో జరిగింది. 65 లక్షల మంది. ఇందులో 36 లక్షల మంది ఓటర్స్ జాడ లేరు, అడ్రస్ లేదు, వీరందరూ వలసపోయి ఉండొచ్చు, ఆచూకీ లేదు అనే పేరుతో 36 లక్షల మంది ఓటర్స్ ని ఓటు హక్కు నుంచి దూరం చేసింది. 22 లక్షల మంది మహిళా ఓటర్స్ ని తీసేసింది. మొత్తం ఈ 65 లక్షల్లో 22 లక్షల మంది మహిళా ఓటర్స్ కు ఓటు లేకుండా పోయింది. ఒక్క రాష్ట్రంలో 65 లక్షల మంది ఓట్లు పోవడము అంటే చాలా పెద్ద సంఖ్య. భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఇంతమంది ఓటర్స్ ని ఓటు హక్కు లేని పౌరులుగా మార్చడము అంటే వీరు ఏమి సంబంధించిన వాళ్ళు? ఈ 65 లక్షల మంది భారతీయుల? వీరికి ఓటు హక్కు లేకపోతే వీళ్ళు భారతీయుల, భారత పౌరుల? వారి పౌరసత్వాన్ని రుజువు చేసుకోవడానికి ఉండే అవకాశాలు ఏమిటి? ఆ రకంగా ఇంత పెద్ద సంఖ్యలో తీసేసే ముందు జరిగినటువంటి ఎక్సర్సైజ్, దానికి సంబంధించిన నిర్వహణ పద్ధతి సక్రమంగా జరిగిందా లేదా, ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉన్నటువంటి అంశం. సుప్రీంకోర్టు నిన్న 19వ తారీఖు తన దగ్గర ఇప్పుడు తీసివేసిన ఓటర్ల యొక్క ఓట్ల పేర్లన్నీ, కారణం, ఏ కారణంతో తీసేసింది, ఎంతమంది ఓటర్లను తీసేసింది, ఈ లిస్ట్ అన్ని కూడా వెబ్సైట్ లో పెట్టమని చెప్పింది. ఎన్నికల కమిషన్ పెట్టింది. ఇప్పుడు ఆ ఓటర్స్ తనిఖీ చేసుకునే బాధ్యత పౌరుల మీదకి పెట్టేసింది. తీసేసింది ఎన్నికల కమిషను. ఇప్పుడు నేను బతుకున్నాను, నేను ఈ ఊరిలోనే ఉన్నాను, నేను ఓటర్ని అని చెప్పుకోవాల్సిన బాధ్యత పౌరులను ఎత్తిన పడింది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితులే నట్టుబడింది. సమస్యను సృష్టించింది ఒకరు, సమస్యను పరిష్కరించుకోవాల్సింది పౌరుడు. ఎందుకు జరిగింది ఈ వ్యవహారం? ఎందుకు జరిగింది మనందరూ తెలుసు. రేపు 2025 సెప్టెంబర్ 22వ తారీఖు నాటికి ఇప్పుడుండేటువంటి బీహార్ శాసనసభ కాలం ముగిసిపోతుంది. ఎన్నికలు రావాలి. ఎన్నికలకు కరెక్ట్ గా 2.5 నెల 3 నెలల మధ్య కాలంలో సడన్ గా జాతీయ ఎన్నికల కమిషన్ జూన్ 24వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ఉద్దేశం ఏంటంటే 19 పేజీల నోటిఫికేషన్ అది. ఆ నోటిఫికేషన్ లో ఉండే ఉద్దేశం ఏమిటంటే బీహార్ లో ఓటర్స్ ను మొత్తాన్ని SIR, సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్, ఈ పేరుతో మొత్తం ఓటర్స్ ని మేము పరిశీలించదలుచుకున్నాం. ఎప్పటిలోపు? జూన్ 25 నాడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి జూలై 25 నాటికి దీన్ని క్లోజ్ చేస్తారు. అంటే నెల రోజుల్లో 7,86,32,000 మంది బీహార్ ఓటర్లను మేము ఇంటింటికి పోయి వీరు నిజమైన ఓటర్లు ఉన్నారా లేరా, ఈ ఓటర్లందరినీ తనిఖీ చేస్తాం అని చెప్పినారు. ఎన్నికల కమిషన్కి హక్కు ఉంది.
మన రాజ్యాంగం ప్రకారం 22 సెక్షన్ల ప్రకారం ఎన్నికల కమిషన్ కు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక నియోజకవర్గం కానీ లేదా ఒక నియోజకవర్గంలోని ఒక పార్టులో కానీ ఎన్నికల కమిషన్ తాను గనక ప్రత్యేకంగా సర్వే చేయాలి, పరిశీలించాలి అనుకుంటే ఆ సెక్షన్ ఉపయోగించుకొని ఎక్కడైనా ఓటర్లను పరిశీలించవచ్చు. ఇప్పటి వరకు చరిత్రలో చాలా సందర్భాల్లో ఈ ప్రాసెస్ జరిగింది. 1951లో ఎన్నికల కమిషన్ ఏర్పడితే 54, 55 మధ్యలోనే కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లను మరోసారి పరిశీలించాలి అని ఎన్నికల కమిషన్ భావించింది, పరిశీలించింది. అప్పుడు 54, 55 మధ్య జరిగిన ఈ రివిజన్ సందర్భంగా ఆనాటి ఎన్నికల కమిషనర్ 2 అంశాలని ఎన్నికల కమిషన్ తన ప్రధాన బాధ్యతగా గుర్తించాలి అని చెప్పాడు. ఆ రివ్యూ సందర్భంగా వచ్చిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని 2 అంశాలని ప్రాధాన్యత ఇవ్వాలి ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ కేవలం ఎన్నికల్లో ఓటు వేయించడం, ఓటు నిర్వహణ పద్ధతి మాత్రమే కాదు, దానికి ముందు చేయాల్సిన 2 పనులు చాలా కీలకమైనటివి అని ఆయన చెప్పినాడు. ఏమిటి ఆ 2? మొదటి అంశం, ప్రతి భారతీయుడికి వయోజన ఓటింగ్ హక్కును కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దే. అంటే దాని అర్థం ఓటర్స్ గా నమోదు చేయించే పని ఎన్నికల కమిషన్ది. ఓటర్ గా నమోదు కావడం భారత పౌరులది కాదు, నమోదు చేయించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దే. ఇది మొదటి అంశం. రెండో అంశం, ఒకసారి ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓటర్ను తొలగించేటప్పుడు అన్నిటికంటే అత్యంత జాగ్రత్తగా ఓటర్ను తొలగించేది చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి విధి. అంటే ఎన్రోల్ చేయడం, ఎన్రోల్ అయిన ఓటర్ని తొలగించడం, ఈ రెండిటి పట్ల ఎన్నికల కమిషన్ ప్రధాన బాధ్యత తీసుకోవాలి అని చెప్పాడు. ఎందుకని దీనికి అంత ప్రాధాన్యత ఉంది? చాలా వివరాలు ఆ రోజు ఎన్నికల కమిషన్ చెప్పింది. వాళ్ళు చెప్పిన మొదటి అంశాలు, దీంట్లో ఈ రెండిటికి కారణాలు చెప్పిన దానిలో ముఖ్యమైనది ఏంటంటే, ఒకటి, భారతదేశ అక్షరాస్యత. పౌరులకు ఓటు హక్కు మనం ఇచ్చినప్పటికీ వారి ఓటును వారు నమోదు చేసుకునేటువంటి అక్షరాస్యత కానీ, వారికి అవగాహన కానీ, ఆ రకమైన యంత్రాంగం కానీ ప్రాథమికంగా మన దేశంలో లేదు. ఎందుకంటే ఎన్నికల వ్యవస్థే కొత్తది మన దేశానికి 50 నాటికి. అందుకని ఈ బాధ్యతను ఎన్నికల కమిషనే నిర్వహించాలి. ఎన్నికల కమిషన్కి అంత యంత్రాంగం లేదు కదా. ఎన్నికల కమిషన్కి ఇంత విస్తారమైన దేశంలో ఓటర్లను నమోదు చేసే యంత్రాంగం లేదు. మరి ఎవరు చేయాలి ఈ పని? ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ ఉద్యోగులైనా ఎన్నికల విధికి వాడుకునే హక్కు ఎన్నికల కమిషన్ ఉంది. ఒకసారి ఎన్నికల విధులేకి, ఎన్నికల బాధ్యతల్లోకి అధికారులు వస్తే వారు రెస్పాన్సిబుల్ ఎన్నికల కమిషనర్కే తప్ప తమ డిపార్ట్మెంట్ హెడ్ కాదు. ఇది చెప్పింది. ఇంత లోతుగా 1954, 55 నాటికే ఎందుకు ఎన్నికల కమిషన్కి వచ్చిందంటే, భారతదేశంలో మొదటి ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో 18% ఓటింగ్ హక్కు పొందలేకపోయినారు. ఓటింగ్ హక్కు పొందిన వాళ్ళలో 18% మంది కూడా ఓటింగ్కి రాలేకపోయినారు. దీన్ని మెరుగు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో కాపాడుకోలేరు. అందుకని ఈ బాధ్యతను ఎన్నికల కమిషన్ తీసుకోవాలి. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని ఉపయోగించుకునే హక్కు దానికి ఉంది. ఇది ఎన్నికల కమిషన్ చెప్పింది. ఆ తర్వాత 1954 తర్వాత ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికల కమిషన్ ఈ ఓటర్ లిస్టులను వివిధ దశల్లో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ నియోజకవర్గాల్లో ప్రత్యేకమైన పరిశీలన చేసి అవసరమైన మార్పులు చేసుకుంటూ ఇప్పటి వరకు కొనసాగించింది. ఇప్పుడు 18 సార్లు జరిగింది. బీహార్లో జరిగింది దీనికి పూర్తి విరుద్ధమైంది. ఇప్పుడు బీహార్లో జరుపుతున్న SIR గతంలో జరిగిన 18 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల పరిశీలనకు విరుద్ధంగా జరిగింది. ఇక్కడ జరిగింది ఏమిటంటే, గతంలో జరిపినటువంటిది ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓటరు ఏ కారణంతోనైనా మార్పులు చేర్పులకు గురై ఆ నమోదు చేసుకోలేకపోతే ఈ ప్రత్యేక పరిశీలన ద్వారా ఆ ఓటరు, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను రాజమండ్రిలో, విజయవాడకు షిఫ్ట్ అయిపోయినా, నేను ఇక్కడ ఓటు ఉంది అక్కడ నమోదు చేసుకోలేదు, అట్లాంటి ప్రత్యేకంగా పరిశీలించి ఈ ఓటర్ని తాను ఎక్కడ ఉంటున్నాడో ఆ ప్రాంతానికి చేర్చే బాధ్యత ప్రత్యేకంగా ఈ సవరణ ద్వారా జరిగేది. లేదు చనిపోయినాను కానీ ఓటర్ లిస్ట్ లో పేరు అలాగే ఉంది, తీసేయించుకోలేదు, కాబట్టి డిలీషన్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ జరగాల్సి వస్తే అది ఓటర్ చేయించుకోలేడు కనుక ఆ పనిని ఈ యంత్రాంగం ద్వారా చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు జరుగుతున్నది దానికి విరుద్ధం. బీహార్లో ఓట్ల పరిశీలన మాత్రమే ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకుంది.
కొత్త ఓటర్లను ఒక్కరిని కూడా ఈ SIR లో చేర్చలేదు. 65 లక్షల మంది ఓటర్లను తీసేసింది, ఒక్క ఓటును అదనంగా చేర్చలేదు ఈ నెల రోజుల్లో. దాని ప్రకారం 2022 జూన్ నాటికి 7,86,00,000 మంది ఓటర్స్ ఉన్నారు బీహార్లో. ఇప్పుడు 2025 జూలై 25 నాటికి 7,20,00,000కు దిగిపోయినారు. సుమారుగా 65 లక్షల మంది ఓటర్స్ ఓటు హక్కు కోల్పోయినారు. ఇంత పెద్ద ఎత్తున కోల్పోవడానికి కారణాలు ఏమిటి? ఒకటి, ఎన్నికలు దగ్గరలో, బీహార్ ఎన్నికలు ఒక 2.5 నెలల ముందు ఎన్నికలు జరగబోతున్న టైంలో సడన్ గా ఈ నోటిఫికేషన్ రావడం వెనక ఆంతర్యం ఏమిటి? ఇది ఒక చర్చ. ఇప్పుడు నిజంగానే ఓటర్లను పరిశీలించాలి అని అనుకుంటే ఎన్నికల కమిషను మొత్తం రాష్ట్రం అంతటి ఒకేసారి ఇంత తక్కువ టైంలో ఎందుకు పరిశీలించాలి? ఎక్కడైనా ఓటర్ లిస్ట్ లో తప్పులు ఉంటే ఒక నియోజకవర్గం లేదా కొన్ని ప్రాంతాలు ర్యాండమ్ గా సర్వే చేసి దాని ఆధారంగా ఎన్నికల కమిషన్ కొన్ని మార్గదర్శకాలు ఇవ్వచ్చు. గతంలో అదే చేసింది. కానీ మొత్తం రాష్ట్రంలో ఒకేసారి నెల రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లను ఎందుకు పరిశీలించినట్లు? పరిశీలించే క్రమంలోనే వాళ్ళు పెట్టిన నిబంధనలు అనేక అనుమానాలకు దారితీసినాయి. ఎన్నికల్లో ఓటర్గా తన పేరును తాను కొనసాగించుకోవాలనుకునే బాధ్యత పౌరులదే, ఎన్నికల కమిషన్ది కాదు. ఇప్పుడు నా ఓటర్ లిస్ట్ లో ఉండాలా వద్దా అనేది నేను రుజువు చేసుకోవాలా. సమస్యను వాళ్ళు తెచ్చిపెట్టి ఓటర్ని నువ్వు రుజువు చేసుకోమన్నారు. ఎప్పటి నుంచి? 2003 జనవరి 1వ తారీఖు పూర్వం ఓటర్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా రుజువు అక్కర్లేదు. 2003 జనవరి 1వ తారీఖు నాటికి ఓటర్ లిస్ట్ లో పేరుంటే వాళ్ళు ఇప్పుడు ఈ రివిజన్ లో ప్రత్యేకంగా రుజువు చేసుకోవాల్సిన పని లేదు. 2003 జనవరి 1 తర్వాత నమోదైన ఓటర్లందరూ ఇప్పుడు తాము భారతీయులమే, తాము పౌరులమే అని రుజువు చూపించుకోవాలి. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? మొత్తంగా చూస్తే ఆ ఓటర్స్ లో 22% మంది ఓటర్స్ ఉన్నారు. బీహార్ ఓటర్స్ లో 2003 నుంచి 2025 మధ్యలో 22% మంది ఓటర్స్ ఉన్నారు. 22% మంది కొత్త ఓటర్స్, 2003 తర్వాత ఎన్రోల్ అయిన ఓటర్స్ ఇప్పుడు తమ ఓటు హక్కును నిలుపుకోవాలంటే ఎన్నికల కమిషన్ చెప్పిన ఆధారాలు చూపించాల. 11 రకాల ఆధారాల్ని ఎన్నికల కమిషన్ అడిగింది. ఈ 11 రకాలే చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు భారతీయుడివే అనడానికి మీ తల్లిదండ్రులకు బర్త్ సర్టిఫికెట్ చూపించాల. నేను ఓటు నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు మా అమ్మ నాయన పుట్టిన తేదీని బర్త్ సర్టిఫికెట్ అని తీసుకురావాలి. ఒకవేళ ఇద్దరిది తీసుకురాలేకపోతే తల్లి లేదా తండ్రి ఆస్తి ట్రాన్సాక్షన్ జరిగినట్టు రిజిస్టర్ ఆఫీసులో నమోదైండాల. అంటే మా తల్లిదండ్రుల ఆస్తులు ఉంటే అవి క్రయ విక్రయాలు జరిగిండాల, నేను అమ్మడమో కొనడమో జరిగి రిజిస్టర్ ఆఫీసులో నమోదైండాల. ఇట్లాంటి కండిషన్స్ పెట్టారు. ఈ 11 ఆధారాలు ఏవైతే చూపిమనింది ఎన్నికల కమిషను, కీలకమైన ముఖ్యమైన ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ముఖ్యమైన ఆధారాన్ని వదిలేసింది గాలికి. అది ఆధార్ కార్డు. ఈ 11 నిబంధనల్లో ఆధార్ కార్డుని ఎన్నికల కమిషన్ ప్రూవ్ చేయించుకోవడానికి ఓటర్కు ఆ అవకాశం లేకుండా చేసేసింది. మరి ఆధార్ కార్డే కదా అన్నిటికీ అడుగుతున్నారు. రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కావాలన్నా, లేదా ఏదైనా చిన్న పని కావాలన్నా, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ప్రతిదానికి ఇప్పుడు ఆధార్ కార్డే. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి ఈ సర్వేలో ఆధార్ కార్డుకు విలువ లేదు. పోనీ ఓటర్ కార్డు అన్నా గుర్తిస్తారా? 2003 నుంచి ఎన్నికల కమిషన్ ఓటర్ కార్డులు ఇస్తూ వస్తుంది. ఈ 2003 తర్వాత భారత ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆ ఓటర్ కార్డును కూడా ఇప్పుడు ఈ 11 నిబంధనల్లో లేదు. రేషన్ కార్డు గవర్నమెంట్స్ ఇస్తుంటాయి, వివిధ రకాల గుర్తింపు కార్డులు. ఆ గుర్తింపు కార్డులకు కూడా ఈ 11 నిబంధనల్లో చోట్లేదు. అంటే దీని అర్థం ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, అత్యధిక మంది ప్రజల దగ్గర అందుబాటులో ఉండేటువంటి ఆధారాలు ఏమున్నాయో ఆ ఆధారాలను మినహాయించి మిగిలిన 11 ఆధారాల గురించి మాట్లాడినారు. అంటే దీని టార్గెట్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొద్దిమంది ఓటర్స్ నుంచి ఎలిమినేట్ చేయాలి అని అనుకున్నారు. ఎవరిని ఎలిమినేట్ చేయాలి? ఎన్నికల కమిషన్ జూన్ 25 నాడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి జూలై 3వ తారీఖు నాడు, అంటే వారం గడిచే లోపే కొన్ని మీడియా సంస్థల్లో
ఈ సర్వేలో విదేశీ ఓటర్స్ పెద్ద ఎత్తున బయటపడుతున్నారు అని మీడియా సంస్థలు రివ్యూలు రాసినాయి. జూన్ 25న స్టార్ట్ అయింది. జూలై 3వ తారీఖు నాడే వార్తలు వ్యాసాలు వచ్చేసినాయి. 8 రోజుల్లో అంత పెద్ద రాష్ట్రంలో విదేశీ ఆక్రమణ ఓటర్లు ఉన్నట్టుగా ఎట్లా తెలిసిపోయింది? అంటే ముందు అజెండాను ఫ్రేమ్ చేసి అజెండాకు అనుగుణంగా ప్రాసెస్ జరిగింది. దీన్ని ఎన్నికల కమిషన్ జూలై 25 వరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదు. మా ఓటర్ లిస్టులో అక్రమ చొరబాటుదారులు ఉన్నారని కానీ లేరని కానీ మా సర్వేలో అందుబాటులో ఉన్నాయని కానీ లేదని కానీ ఏదీ మాట్లాడలేదు. అంటే సుమారుగా 20 రోజుల పాటు మౌనం దాల్చి ఈ ప్రచారం మొత్తం దేశమంతటా జరిగేటట్టుగా చూసి రేపు తీసేయాలనుకుంటున్నటువంటి 65 లక్షలు ఎంతమందిని తీసేయదలుచుకున్నారో దానికి భూమికను ఏర్పాటు చేయడానికి మీడియాను ఉపయోగించుకున్నారు. సమస్యను సృష్టించి ఆ సమస్య ఇంకా అవును కాదు తేలకముందే ప్రచారాన్ని ముందు పంపించి ఆ ప్రచారానికి అనుగుణంగా తమ నివేదికను బలపరుచుకునే పద్ధతులను అనుసరించినారు. అంటే దీన్ని మొత్తం కలిపి చూస్తే ఉద్దేశపూర్వకమైన ఓటర్ల తొలగింపు అనేది స్పష్టంగా బీహార్లో కనపడుతుంది. ఇప్పుడు 9 నియోజకవర్గాలు చాలా మంది చూసే ఉంటారు. హిందూ పత్రిక నిన్నగాక మొన్న మొత్తం తొలగింపుల్లో 9 నియోజకవర్గాల్ని ప్రత్యేకంగా పరిశీలించి వాళ్ళు సీరియస్ స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చినారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ 9 నియోజకవర్గాల్లో సగటున 12 నుంచి 16% మంది ఓటర్స్ ఓటు హక్కును కోల్పోయినారు. ఈ 9 నియోజకవర్గాల్లో గత 4 ఎన్నికలను పరిశీలిస్తే ఏ అభ్యర్థి కూడా ఆ 9 నియోజకవర్గాల్లో 4% మించి ఓట్ల తేడాతో ఓడడం గెలవడం జరగల. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గాల్లో 9 పార్లమెంట్ సీట్లు, 9 పార్లమెంట్ అంటే ఒక్కో పార్లమెంట్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ లెక్కన సుమారుగా 63 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో గతంలో 4 నుంచి 5% లోపు ఓట్లతో గెలిచినటువంటి స్థానాల్లో ఇప్పుడు 12 నుంచి 16% మంది ఓటర్స్ ఓటు హక్కును కోల్పోయినారు. అంటే రేపు ఆ సెగ్మెంట్స్ లో గ్యారెంటీగా ఈ 60 స్థానాల్లో ఎవరు గెలవాలని నిర్ణయించబడిపోయింది. ఏ ఎన్నికలు, పోటీ, వ్యవహారం, క్యాండిడేట్, మంచి చెడ్డ ప్రచారం ఇవన్నీ కాదు, ఆల్రెడీ నిర్ణయించబడింది. ఎందుకని గెలవడానికి 4% ఓట్లు అటు ఇటు మారుతున్నాయి, కానీ ఇక్కడ 16% ఓట్లు పోయినాయి. క్లియర్ గా ఈ 63 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలు వన్ సైడ్ కి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ఇప్పుడు హిందూ పత్రిక రాసింది. దాని మీద ఇంకో స్వచ్ఛంద సంస్థ కూడా ఈ మధ్య రివ్యూ రాసి ఈ తొలగించబడిన వాళ్ళు సామాజిక తరగతులు ఏమిటి అని వాళ్ళు రివ్యూ రాసినారు. వాళ్ళు చూసిన దాని ప్రకారం అత్యధిక మంది వలస కార్మికులు, పేదలు ఈ ఓటర్ లిస్టుల నుంచి తొలగించబడ్డారు. ఈ పేదల్లో ఓబీసీలు, మైనారిటీలు, మహిళలు ఉన్నారు. లింగ ప్రకారం చూసినప్పుడు 36% మంది మహిళలు ఉన్నారు ఈ 9 నియోజకవర్గాల్లో. ఇప్పటి వరకు ఆ 9 నియోజకవర్గాల్లో జరిగిన అన్ని ఎన్నికల్లో మహిళా ఓటర్స్ కీలకం. ఇప్పుడు 36% మంది దాదాపు మొత్తంలో తొలగించిన వాళ్ళలో వీళ్ళే ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఆ ఎన్నికల్లో మహిళల ఓటు యొక్క ప్రాధాన్యత పక్కకి వెళ్ళిపోతుంది. ఇది ఎన్నికల కమిషన్ చేసినటువంటి నిర్వాహకం వల్ల జరిగింది. వాస్తవానికి వలస పోయిన ఓటర్స్ అందరినీ తొలగించడం అనేది జరిగితే భారతదేశంలో వాళ్ళు అక్కడ వలస పోయినారు, కానీ ఎక్కడో చోట వాళ్ళు ఎన్రోల్మెంట్ చేయించాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు నేను ఈ ఊర్లో లేను, నా ఓటు తీసేసినారు. నేను ఎక్కడున్నానో నాకు అవకాశం ఇచ్చి అక్కడైనా నా ఓటు చేర్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కదా. 50లో అదే కదా నిర్ణయం చేసినారు. ఓటర్ని తొలగించేటప్పుడు అత్యంత బాధ్యతగా ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి? ఓటర్లను తొలగించేసినారు, ఒక్క ఓటును కూడా కొత్తది చేర్చలేదు. 65 లక్షల మంది ఓటర్స్ పోతే ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కొత్తది ఎన్రోల్ కాలేదు. అంటే క్లియర్ గా డోర్ బంద్ చేసి విత్ ఇన్ హౌస్ లో ఉన్న వాళ్ళను కొద్దిమందిని ఎలిమినేట్ చేసి ఓటు లేని పౌరులుగా భారతదేశంలో మార్చబడింది. ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. దీని మీద సుప్రీంకోర్టుకు కొద్దిమంది పోయినారు. మమ్మల్ని ఓటర్ లిస్ట్ లో తొలగించినారు, కానీ కారణం ఏమిటో చెప్పడం లేదు అని సుప్రీంకోర్టు ఆదేశించింది. కారణాలు చెప్పకుండా ఓటు హక్కును ఎందుకు తొలగించినారని. అప్పుడు హడావుడిగా కొన్ని కారణాలు చూపించినారు. వీళ్ళు చనిపోయినారని, వాళ్ళు వలసని, వీళ్ళు మాకు ఐడెంటిఫై కాలేదని కొన్ని పేర్లు చెప్పేసినారు, కొన్ని నెంబర్స్ ఇచ్చినారు. ఆ నెంబర్స్ ఆధారంగా యోగేంద్ర యాదవ్ ఇప్పుడు భారత్ జూడో యాత్రకు ఆయన కన్వీనర్ గా ఉన్నాడు. ఆ యోగేంద్ర యాదవ్ లేదా కొద్దిమంది టీం కలిసి
ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు ఎవరి పేర్లు అయితే చనిపోయినారని చెప్పిందో ఆ పేర్లను కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని ఆ గ్రామాలకు పోయి అక్కడుండే ఓటర్స్ ని వాళ్ళని తీసుకుని నేరుగా సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చినారు. సుప్రీంకోర్టు ముందు వాళ్ళని పెట్టి వీళ్ళు చనిపోయినట్టుగా ఎన్నికల కమిషన్ చెప్పింది మీకు, కానీ వీళ్ళు బతుకున్నారని ఇది ఆధారం ఇది అని సజీవంగా తీసుకుపోయి పెట్టింది. ఏం చెప్పాలా? నిజంగా బాధ్యత కలిగిన ఎన్నికల కమిషన్ అయితే వెంటనే భారత ప్రజలకు క్షమాపణ చెప్పి SIRని ఆపేసి ఎన్నికల ప్రాసెస్ ముందు పాస్ చేసి తర్వాత ఇట్లాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ పరిశీలించవచ్చు. కానీ ఎన్నికల కమిషన్ దీని పట్ల సరైన బాధ్యతగా వ్యవహరించకుండా సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేసింది. ఎందుకు చేసింది? ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించడం కాకుండా ఒక రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఆయుధంగా పనిచేసింది అనేది ఇప్పుడు చీఫ్ ఎన్నికల కమిషనర్ మీద తీవ్రమైన అభియోగం. ఎందుకంటే ఆయన చెప్పిన కౌంటర్ కానీ ఆయన చేసిన వాదనలు కానీ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఆయన ద్వారా ఏదైతే మన అడ్వకేట్ జనరల్ ద్వారా ఏదైతే సుప్రీంకోర్టు చెప్పించినాడో ఆ చెప్పించిన విషయాలు కానీ చూస్తే ఖచ్చితంగా రాజకీయ మోటివ్ ఉంది దీంట్లో. ఓ రాజకీయమైన ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల కమిషనర్ వ్యవహరించినాడు అని తెలిసింది. ఇప్పుడు ఆ చీఫ్ ఎన్నికల కమిషనర్ ని అభిశంసన చేయాలి, ఆ పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలన్నీ కలిసి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాయి. ఇది ఈ రోజే జరగడం కాదు, ఇప్పుడు బీహార్ లో జరిగిన ప్రాసెస్ అనేది స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశం. రేపు భారతదేశ వ్యాప్తంగా ఈ SIRను అమలు చేస్తాము అని ప్రకటించింది ఎన్నికల కమిషన్. రాబోయే రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా ఈ SIRను అమలు చేస్తాం. ఎందుకు అమలు చేయాలి? ఎందుకు ఇప్పుడు అంత అత్యవసరం వచ్చింది? ఎన్నికల కమిషన్ చెప్తున్న వాదన ఏమిటంటే చనిపోతున్నారు, అదేవిధంగా కొద్దిమంది వలసలిపోతున్నారు, కొద్దిమంది ఓటర్స్ డబుల్ ఎన్రోల్ అవుతున్నారు. ఈ కారణాల వల్ల ఓటర్స్ మొత్తాన్ని క్రమబద్ధీకరించే బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకొని ఈ SIRని దేశవ్యాప్తంగా అమలు చేస్తాం. వాళ్ళు చెప్పిన కారణాలే కరెక్ట్ అవుతే ఇప్పుడు ప్రత్యేకంగా ఏం లేవు, అవి ఎప్పుడు ఉంటాయి. చనిపోవడం అనేది ఓటర్స్ లో ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల సందర్భాల్లో కొద్దిమంది ఓటర్స్ చనిపోతుంటారు, కొద్దిమంది ఎన్రోల్ అవుతుంటారు. అది సహజమైన న్యాచురల్. అది డబుల్ ఎన్రోల్మెంట్ ఉన్నాయా ఖచ్చితంగా తొలగించాలా, లేదు వలసపోయి అసలు శాస్త్రంగానే ఆ ప్రాంతాల నుంచి వలస వెళ్ళిపోయింటారా అట్లాంటివి ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసేసి ఎక్కడ ఉన్నారో అక్కడ చేర్చాలా. దానికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేయొచ్చు. ఎందుకని దీనికి అవసరం లేదని మనం అంటున్నాం అంటే SIRకు పెట్టిన నిబంధనలు చాలా ప్రమాదకరం. అది ముఖ్యమైన అంశం. ఈ SIRకు పెట్టినటువంటి కండిషన్స్ లో పౌరసత్వాన్ని గురించి మాట్లాడుతున్నాము. ఓటు హక్కు గురించి జరపాల్సిన చర్చ పౌరసత్వం వైపు మళ్లించినారు. ఎన్నికల కమిషన్ కి భారత పౌరసత్వాన్ని నిర్ణయించే హక్కు లేదు. ఎన్నికల కమిషన్ విధేమిటి? నేను ఈ ఊర్లో ఉంటే, ఈ దేశంలో ఉంటే, నాకు 18 సంవత్సరాల వయసు దాటిందని నేను ప్రూవ్ చేసుకుంటే నాకు ఓటు హక్కు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. నేను ఈ పౌరున్నా కాదా రుజువు చేయాల్సిన బాధ్యత హోంశాఖది. నా పౌరసత్వం మీద డౌట్ వస్తే నా పౌరసత్వాన్ని పరిశీలించాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖ తప్ప ఎన్నికల కమిషన్ది కాదు. కానీ హోంశాఖ చేయాల్సిన పనిని ఎన్నికల కమిషన్ చేస్తుంది. ఇది రాజ్యాంగబద్ధ వ్యతిరేకమైంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ అంశం మీద చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు చాలా ఘాటుగా మాట్లాడింది అనేక విషయాలు, కీలకమైన విషయంలో మౌనం దాల్చింది. ఎన్నికల కమిషన్ కి హక్కు ఉందా లేదా ఇది ప్రశ్న. నువ్వు ఓటర్స్ రిక్రూట్ చేసుకోవడానికి, ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి గతంలో ఏ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అతిక్రమించి పౌరసత్వానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నావు. మీ అమ్మ నాన్న భారతీయులా కాదా? మీ అమ్మ నాన్న రిజిస్ట్రేషన్ లో ఆఫీసులో రిజిస్టర్ అయిందా లేదా? లేదా మీ అమ్మ నాన్న ఈ భారతీయులు అన్నట్టుగా ఉండే నీ దగ్గర ఆధారాలు ఏమిటి? ఇవి అడుగుతున్నావు. ఎన్నికల కమిషన్కి దీనికి పని ఉంది. నేను ఓటర్ని, నాకు 18 సంవత్సరాలు నిండినాయా లేదనేది బాధ్యత తప్ప మా అమ్మ నాన్న ఎవరు, మా అమ్మ నాన్నకు ఆస్తులు ఉన్నాయా, మా అమ్మ నాన్నకు బర్త్ సర్టిఫికెట్ ఉందా, మీకేం సంబంధం? అసలు ఎన్నికల కమిషన్కి ఏం సంబంధం? అంటే తన హద్దు దాటి పౌరసత్వంలోకి ఎంటర్ అయింది. ఈ పౌరసత్వ సమస్య అనేది గతంలో మనందరం చూసినాం. ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా NRC CAA అనే పేరుతో దేశవ్యాప్తంగా పౌరుల పౌరసత్వాన్ని మేము పరిశీలిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అది అస్సాంలో స్టార్ట్ చేసింది, ఆ తర్వాత దేశమంతటా అమలు చేస్తామని చెప్పినారు. ఈ NRC మీద నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్
ఈ దేశ పౌరసత్వ చట్టానికి సంబంధించిన విషయం మీద ఆ రోజు దేశవ్యాప్తంగా ఆందోళన జరిగినాయి. ఎందుకని? పౌరులం అవునా కాదా అని తేల్చడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఎవరైనా విదేశీయులు ఈ దేశంలో ఉంటే ఖచ్చితంగా పంపించేయాల. కానీ పౌరసత్వానికి అడిగిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో, పౌరసత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఏవైతే కండిషన్స్ పెట్టినారో వాటి మీద అనుమానం ఉంది. ఆ కండిషన్స్ నే ఎన్నికల కమిషన్ ఇప్పుడు SIR లో అమలు చేస్తుంది. అంటే దీని పాది కేంద్ర ప్రభుత్వం గతంలో ఏ పౌరసత్వ చట్ట సవరణ కోసం ప్రయత్నాలు చేసిందో ఆ పనిని మరో రూపంలో ఎన్నికల కమిషన్ తో చేయిస్తుంది. కాబట్టి ఈ చర్చ అంతా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ సమస్య వచ్చింది. దీని ఉద్దేశం కొద్దిమంది పౌరుల్ని ఓటింగ్ హక్కు లేని ప్రవాసీయులుగా మార్చేయడం. ఇప్పుడు 65 లక్షల మంది ఏమైపోతారు బీహార్లో? దేశమంతటా జరుగుతూ కోట్ల మంది వస్తారు ఇట్లాంటి వాళ్ళు. ఈ కోట్ల మంది ఏమైపోవాలా? భారత ప్రభుత్వం చేత లేదా రాష్ట్ర ప్రభుత్వాల చేత ఇప్పటి వరకు పొందుతున్న చట్టబద్ధమైన సౌకర్యాలు ఏవి ఉన్నాయో వాటన్నిటికీ దూరం అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు పౌరులే కాదు. పౌరులు కానివాడు దేశంలో ఉండడం అనేది ప్రశ్నార్థకం అవుతుంది. పౌరసత్వం లేకుండా దేశంలో ఉన్నారు కాబట్టి పరాయి వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు చెప్తున్న మతత్వ అజెండా ఏదైతే ఉందో ఆ అజెండాకు అనుగుణంగా ఈ ఓటు లేని పౌరులను సృష్టించడం, ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది భారతదేశ అంతర్గతంగా చాలా తీవ్రమైన ప్రమాదాలకు అలజడికి కారణమవుతుంది. ఎన్నికల కమిషన్ అనేది భారతదేశ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతలకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించే ఎత్తుగడలు తీసుకుంది. అది ప్రమాదకరమైంది. కాబట్టి ఈ SIR రద్దు చేసుకోమని చెప్పేసి దేశంలో అనేక పార్టీలు, సంస్థలు, వ్యక్తులు కోరుతున్నారు. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రవర్తిస్తుంది. ఈ ప్రవర్తించడం వెనక ఖచ్చితంగా ఈ CA, NRC చట్టాలు ఏమున్నాయో వాటి అనుగుణంగా ఈ ఎన్నికల కమిషన్ వాడబడుతుంది. ఇది ఒకవైపు జరుగుతున్నప్పుడే ఒక కొత్త అంశం ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను చావుదెబ్బ కొట్టేసింది. అది మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లకు సంబంధించి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో 8 సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, 7 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ పడ్డారు. 8 సెగ్మెంట్స్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 4 కాంగ్రెస్ మెజార్టీ 1,08,000 ఓట్ల మెజార్టీ 4 సెగ్మెంట్లలో వాళ్ళకు వచ్చింది. 3 సెగ్మెంట్లలో బీజేపీ మెజార్టీ వచ్చింది. ఈ రెండింటిని కలిపి చూస్తే అంటే 8లో ఒకటి పక్కన పెట్టి మహదేవ్పుర పక్కన పెట్టేసి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను చూస్తే 4 కాంగ్రెస్, 3 బీజేపీ మెజార్టీ వచ్చింది. రెండింటినీ కలిపి లెక్కేసిన తర్వాత బీజేపీకి వచ్చిన మెజార్టీ కంటే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ 1,08,000 ఓట్లు. ఇక ఎంచాల్సింది ఒక్క నియోజకవర్గం ఉంది, అది మహదేవ్పుర. మహదేవ్పుర ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేలోపు ఈ 1,08,000 ఓట్లు మెజార్టీ పోయి 32,000 మెజార్టీ బీజేపీకి వచ్చింది. ఒక్క నియోజకవర్గంలో 1,40,000 ఓట్ల ఆధిక్యత బీజేపీకి వచ్చింది ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో. అది ఆ మొత్తం బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం యొక్క ఎన్నికను మార్చేసింది. ఈ 1,40,000 ఓట్లు అదనంగా ఆ నియోజకవర్గంలో ఎందుకని బీజేపీకి వచ్చినాయి అని కొంతమంది అక్కడ ఉండే పౌర సంస్థలు, కాంగ్రెస్ బయటికి ఎక్స్పోజ్ చేసింది. యాక్చువల్ వర్క్ చేసింది ఇతరులు చాలా మంది చేసినారు. సరే, ఎవరైనా సరే ప్రయత్నం చేసి నిజంగా ఈ ఓటర్స్ అందరూ ఎన్రోల్మెంట్ ఎట్లా జరిగింది అని పరిశీలించినారు. కరెక్ట్ గా ఎన్నికలకు 4 నెలల ముందు 1,04,000 ఓట్లు మహదేవ్పూర్లో ఎన్రోల్ అయినాయి. బహుశా దేశంలో ఉండే ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్స్ ఎన్రోల్మెంట్ 4 నెలల కాలంలో జరగల. 4 నెలల కాలంలో మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ లో 1,04,000 ఓట్లు అదనంగా ఎన్రోల్ అయినాయి. ఎందుకని ఎన్రోల్ అయినాయి? అక్కడ జనాభా అధికంగా ఎట్లా పెరిగింది? ఏమన్నా వలసలు వచ్చినాయా, లేదా అక్కడ ఏమైనా జనం విస్ఫోటనం జరిగిందా? ఏ కారణంతో జరిగింది? ఈ 1,04,000 కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్ దగ్గరికి ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ఓట్లు, ఏ బూత్ లో, ఏ పోలింగ్ స్టేషన్ లో ఎక్కువ ఓట్లు అయినాయో ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి కొన్ని ఓటర్స్ దగ్గరికి పోయి పరిశీలించినారు. పరిశీలిస్తే డోర్ నెంబర్లు లేవు, పేరు స్పష్టంగా లేదు, తల్లి పేరు లేదు, కనీసం ఓటర్ పేరు కూడా స్పష్టంగా లేదు.
అట్లాంటి పేర్లు ఈ మొత్తం ఎన్రోల్మెంట్ అయిన దాంట్లో 32% ఉన్నాయి. అంటే డోర్ నెంబర్ కానీ, తండ్రి పేరు కానీ, ఓటర్ పేరు కానీ స్పష్టంగా లేని ఓట్లు 32% ఉన్నాయి. ఇవి ఎందుకని జరిగింది? ఈ పద్ధతి ఎట్లా జరిగింది? దీని వెనక జరిగిన రహస్యం ఏమిటి? ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా, మీకు చూసింటారు కదా 10x10 స్క్వేర్ ఫీట్, ఇండియా టుడే ఇతరులు కూడా చాలా మంది విజువల్స్ కూడా చూపించినారు. ఆ ఇంట్లో 36 ఓట్లు ఉన్నాయి. 36 మంది నిలబడే కూడా స్థలం ఉండదు. 36 మంది నిలబడితే స్థలం ఉండదు, అంత చిన్న గది. 36 ఓట్లు ఉన్నాయి. ఒకే ఇంట్లో 82 ఓట్లు ఉన్నాయి. ఆ ఇంటి యజమానికి కూడా తెలియదు తన ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయనే విషయం. అంటే ఇదంతా ఒక సిస్టమేటిక్ గా ఎన్నికలకు ముందే కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని ఆ నియోజకవర్గాల ఎన్రోల్మెంట్ చేయించి ఆ ఓటర్స్ అందరూ ఓటింగ్ లో పాల్గొనేటట్టు చూసి ఎన్నికల ఫలితాలని తారుమారు చేసినారు. ఇట్లాంటి నియోజకవర్గాలు దేశంలో 25 నియోజకవర్గాల్లో జరిగినాయి అని ఇప్పుడు రాహుల్ గాంధీ కంప్లైంట్. మొత్తం దేశవ్యాప్తంగా 25 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ సీట్లలో ముందే కొన్ని ఎంపిక చేసుకొని అక్కడ అదనపు ఎన్రోల్మెంట్ జరిపి ఆ ఓట్ల ద్వారా ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేసినారు. ఈ 25 పార్లమెంటు సీట్లు కనుక ఓడిపోయి ఉంటే ఈరోజు బీజేపీ అధికారంలో ఉండేది కాదు. ఎందుకంటే 60 సీట్లు గతంలోనే తగ్గినాయి. ఈ 25 కూడా తగ్గితే 85 అవుతాయి. 85 అయితే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయిండేది. కాబట్టి ఎన్నికల నాడు ఓట్లు లేకుండా చేయడం కాదు, ఎన్నికల ముందు జరిగేటువంటి పద్ధతుల్లోనే గెలవడానికి కావలసిన ప్రాసెస్ చేసింది. ఇదంతా ఎన్నికల కమిషన్ కనుసన్నల్లో జరిగింది. అందుకని ఎన్నికల కమిషన్నే దీనికి బాధ్యత వహించాలి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ దీనికి జవాబు చెప్పుకోవడం మానేసి ఎదురుదాడి చేస్తుంది. సమస్య ఇది అని చెప్పినప్పుడు అవును కాదు విచారించాల్సిన బాధ్యత కమిషన్ది. ఎందుకంటే దాని స్వతంత్రతకే భంగం కలిగింది. ఇప్పుడు దాని విశ్వసనీయతే అనుమానాస్పదం అయిపోయింది. అట్లాంటప్పుడు అది ప్రూవ్ చేసుకోవాలా. ప్రూవ్ చేసుకోమంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారేమంటే మీరు అఫిడవిట్ ఇవ్వండి, ఎక్కడెక్కడ తప్పు జరిగిందని మీరు అంటున్నారో మాకు ఇవ్వండి, అప్పుడు మేము పరిశీలిస్తాం. అసలు అఫిడవిట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకు వాళ్ళ పౌరులది? నాకు ఒక అనుమానం ఉంది, ఈ అసెంబ్లీలో పలాని ఓటర్స్ అదనంగా చేరినారు, అవును అని రుజువు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎన్నికల కమిషన్దే. నీ పని అది కదా. ఇప్పుడు ఎవరు చెప్పినారని ఎస్ఐఆర్ పెట్టినావు? బీహార్లో 65 లక్షల మంది ఓటర్స్ని ఎవరు చెప్పినారని తీసేసినావు? 65 లక్షల మంది ఓటర్స్ని తీసేసే హక్కు నీకు ఉన్నప్పుడు ఇక్కడ అదనపు ఓటర్స్ ఎన్రోల్ అయినారు అని ప్రూవ్ అవుతున్నప్పుడు దీన్ని విచారించే బాధ్యత నీకు లేదా? విచారించకపోగా ఎన్నికల కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి రాజకీయ నాయకుల్లాగా మాట్లాడేసినాడు. అంటే చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ తన విశ్వసనీయతను కోల్పోయింది. ఇది ఎందుకు జరిగింది? ఈ మొత్తం ప్రాసెస్ ఎందులో భాగంగా మనం చూడాలా. ఇప్పుడు నయా ఫ్యాసిజం అని అంటున్నాం ఇప్పుడుండే ఈ ప్రభుత్వ స్వభావాన్ని. దీని మీద చాలా మంది అంగీకరించే వాళ్ళు ఉన్నారు, భిన్నాభిప్రాయాలు ఉండే వాళ్ళు ఉన్నారు, ఇది పూర్తి ఫ్యాసిజం అనే వాళ్ళు ఉన్నారు. చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆ వివరాలన్నీ ఇంకో సందర్భంలో మాట్లాడదాం. ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం నయా ఫ్యాసిస్టు పద్ధతుల్లో ఈ దేశంలో పరిపాలనా వ్యవహారాలు నిర్వహిస్తుంది. ఇది స్థూలంగా ఉన్నటువంటి ఒక అంచనా. నయా ఫ్యాసిజం అని అంటే ఏమిటి? గతంలాగా ఫ్యాసిస్టు పద్ధతులు ప్రత్యక్షంగా నియంతృత్వ పద్ధతులు కాకుండా ఉన్న వ్యవస్థల్ని ఉనికిలో పెట్టి వాటి సారం మొత్తాన్ని పీల్చి పిప్పి చేసి నిస్సారంగా మార్చి ఫ్యాసిస్టు తరహాలో పరిపాలించడం, అది నయా ఫ్యాసిస్టు లక్షణం. ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కానీ ఎన్నికల వ్యవస్థ విలువలు ఉండవు. రాజ్యాంగబద్ధ సంస్థలు ఉంటాయి, సుప్రీంకోర్టు ఉంటుంది, ఈడీ ఉంటుంది, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటాయి, సిబిఐ ఉంటాయి. ఇవన్నీ పేరుకు ఉత్సవ విగ్రహాల్లాగా ఉంటాయి కానీ ఒరిజినల్ వర్క్ దాని కెపాసిటీ తగ్గట్టు వర్క్ అవి చేయవు. నిస్సారమైన రాజ్యాంగబద్ధ సంస్థలుగా మార్చి ఫ్యాసిస్టు తరహా విధానాలను అమలు చేయడం, అది నయా ఫ్యాసిజం. ఇప్పుడు భారతదేశంలో ఎన్నికల కమిషన్ ని ఈ నయా ఫ్యాసిస్ట్ పద్ధతుల్లో ఉపయోగించుకుంటుంది. ఎందుకని? ఇప్పుడు చూడండి మీరు, గత 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ కేంద్ర అధికారంలో ఉన్న ఈ 11 సంవత్సరాల్లో 12 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల్లో ఓడిపోయి, రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడిపోయి బీజేపీ గవర్నమెంట్ రాష్ట్రాల్ని పరిపాలించింది 12 రాష్ట్రాల్లో. బహుశా భారతదేశ చరిత్రలో గతంలో ఎక్కడైనా ఒక రాష్ట్రంలో గెలిచిన ప్రభుత్వాన్ని బలవంతాన గవర్నర్ ద్వారా రద్దు చేసి అధికారంలోకి వచ్చిన చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. కేరళలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, చాలా రాష్ట్రాల్లో 356 ఆర్టికల్ని ఉపయోగించి
ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టి నేరుగా కాంగ్రెస్ రాజ్యాధికారంలో పరిపాలించిన సందర్భాలు ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా అల్లర్లు జరిగినాయి. చివరికి 356 ఆర్టికల్ను ఉపయోగించాలంటేనే భయపడే పరిస్థితి కేంద్రానికి వచ్చింది ఓ దశలో. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ మురుటి పద్ధతి కాకుండా ఎన్నికల్లో ఒక పార్టీ గెలుస్తుంది, అధికారంలో మరో పార్టీ ఉంటుంది. కర్ణాటకలో పోయిన ఎన్నికలు చూడండి మీరు, కాంగ్రెస్ కూటమి గెలిచింది, కానీ గవర్నమెంట్ ఎవరినట్టు రన్ చేసినారు? 5 ఏళ్ళు బీజేపీ రన్ చేసింది. గోవా, మణిపూర్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, కాశ్మీర్, మొత్తం దేశంలో ఈ 11 సంవత్సరాల్లో 12 రాష్ట్రాల్లో రాష్ట్రాల ప్రభుత్వాలు, ఎన్నికైన ప్రభుత్వాలు పరిపాలించకుండా ఓడిపోయిన బీజేపీ ఆ రాష్ట్రాల్ని పరిపాలించింది. ఎన్నికల కమిషన్ ఒక్క చోట కూడా జోక్యం చేసుకోలే. ఎన్నికైంది నువ్వు పలాని పార్టీలో, దానికి విరుద్ధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధంగా ఇంకో పార్టీ తరఫున మీరు పోతున్నారు అని ఎన్నికల కమిషన్ ఏ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న తీరు చూస్తే షెడ్యూల్ ప్రకటించేటప్పటి నుంచే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తే ఏ నియోజకవర్గాల్ని ఎప్పుడు ఎన్నికలు జరపాలి అనే దానికి ఏ నిబంధన లేదు ఇప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టిలో. గతంలో ఏముంది? మీరు రాజీవ్ గాంధీ మర్డర్ అయినప్పుడు మీకు గుర్తుంటారు చాలా మంది. రాజీవ్ గాంధీ మర్డర్ సందర్భంగా మన దేశంలో 2 దశల్లో ఎన్నికలు జరిగినాయి. మొత్తం దేశమంతా 2 దశలే. మన రాష్ట్రంలో 42 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఆ రోజు 21 ఒక దశ, 21 ఇంకో దశ. ఈ 21లో ఒక ప్రాంతం మొత్తం ఒకసారి, మరో ప్రాంతం అంతా ఇంకోసారి. అది ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల దశల వారీగా జరిపే ఓటింగ్ లో కొన్ని సౌకర్యాలు, అక్కడ ఉండేటువంటి సిబ్బంది, ఇతర పోలీసు, వీటన్నిటి నిర్వహణ కోసం దశల వారీగా ఎన్నికలు జరుపుతాం. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు 7 దశల్లో జరిగినాయి. ఒకే నియోజకవర్గంలో, ఒకే జిల్లాలో 2 పార్లమెంట్ సీట్లు ఉంటే 2 పార్లమెంట్లలో ఒక రోజు ఒకటి జరుగుతుంది. మొదటి విడతలో ఒక పార్లమెంట్ సీటు, 5వ విడతలో ఇంకో పార్లమెంట్ సీటు. వారణాసి ఎప్పుడు జరిగింది? 5వ దశలో జరిగింది. వారణాసికి పక్కనే ఆనుకోనున్న మరో నియోజకవర్గం మొదటి దశలో జరిగింది. వారణాసిలో ప్రధానమంత్రి క్యాండిడేట్ అభ్యర్థి. అంటే ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే దాంట్లో కూడా రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రకటించింది. అందుకనే దాని విశ్వసనీయత మీద అనేక మందికి అనుమానం వస్తుంది. దీని అంతటికీ కారణాలు ఏమిటి అని చూసినప్పుడు, మొదటిది ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల క్రమంగా ఇప్పుడుండేటువంటి ఈ నయా ధనిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రపంచీకరణ విధానాలను అమలు చేయడానికి సిద్ధపడుతూ వచ్చినాయో, వారికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగాలని ఇంట్రెస్ట్ లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగకూడదు అంటే రద్దు చేయాలి. రద్దు చేయాలనుకుంటే 400 అసెంబ్లీ సీట్లు కావాలా, పార్లమెంట్ సీట్లు కావాలా. పోయిన ఎన్నికల్లో ప్రయత్నం చేసినారు. 400 మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగినారు. ప్రజలు దానికి విరుద్ధంగా ఎన్నికల్లో ఓటు తీర్పిచ్చినారు. అందుకని ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడం, చట్ట ప్రకారం పార్లమెంట్ లో మార్చడం సాధ్యం కాదు. మరి ఏం చేయాలా? రాజ్యాంగాన్ని పార్లమెంట్ లో మార్చలేనప్పుడు ప్రజల మెదుళ్ళలో నుంచి రాజ్యాంగాన్ని బలహీనం చేయాలి. ఆ మెదుడులో నుంచి బలహీనం చేసే పద్ధతుల్లో ఎన్నికల వ్యవస్థని ఉపయోగించుకొని ఎన్నికల వ్యవస్థ ద్వారా ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ పద్ధతిని బలహీనం చేయడం. ఇప్పుడు చూస్తున్నాం, పార్లమెంట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసలు ఎవరికైనా ఈ అసెంబ్లీలో కొన్ని నిర్ణయాలు జరుగుతాయని, పార్లమెంట్ లో మన భవిష్యత్తుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు జరుగుతాయని, అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాల్ని సీరియస్ గా వినాలనే స్పృహ దాదాపు పూర్తిగా పోయింది మన దేశంలో. ఎవరు వినడంలా. ఏం జరుగుతాయి అసెంబ్లీలో, పార్లమెంట్ లో మనకు ముందే తెలిసిపోతుంది. ఒకరికొకరు తిట్టుకోవడం, వాయిదాలు వేసుకోవడం, వీలైతే కొట్టుకోవడం, అక్కడ పార్లమెంట్ లో ఏదో ఉత్సవ విగ్రహాలు పోయి వచ్చినట్టుగా పోయి రావడం తప్ప ఎవరు సీరియస్ గా చర్చ జరుపుతారని నమ్మకం లేదు. ముఖ్యంగా మధ్యతరగతి ఓటింగ్లు ఎంత పాల్గొంటారనేది పక్కన పెట్టండి. పాల్గొనే మధ్యతరగతి ఓటింగ్ శాతం గతంతో పోలిస్తే పెరుగుతుంది. కానీ మధ్యతరగతి వాళ్ళల్లో క్రమంగా రాజకీయ శూన్యత ఏర్పడిపోతుంది. ఈ కాలంలో చూస్తే అత్యధిక మంది మధ్యతరగతి, ఏ పార్టీ అయినా ఇంతే, ఏ ప్రభుత్వం అయినా ఇంతే, ఎవడు గెలిచినా ఇంతే అనే ఒక రకమైన నిర్లిప్తత, నిరాశ పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఇది ఆ కుటుంబాల్లో ఉండే యూత్ మీద, తాము ప్రభావితం చేయగలిగిన ప్రజల మీద ఈ మధ్యతరగతి ఈ ఎన్నికల వ్యవస్థను క్రమంగా బలహీనం చేసే స్థితికి నెట్టబడింది. ఉద్దేశం వీళ్ళు కావాలని చేయడంలా, కానీ జరిగిన ప్రాసెస్ లో నుంచి, జరుగుతున్న పరిణామంలో నుంచి ఈ రకమైన నిర్ణయానికి వీళ్ళు వచ్చేటట్టుగా
ఓ సిస్టమేటిక్ గా జరిగింది 20 ఏళ్లలో. ఈ 20 ఏళ్ల యొక్క ప్రభావం ఎన్నికల గురించి, రాజకీయ నాయకుల గురించి, రాజకీయ నాయకుల యొక్క ప్రకటనల గురించి, వాళ్ళు చేసే ప్రవర్తనల గురించి చర్చించాలి, నిలేయాలి అనే స్పృహ నుంచి పోయి ఎవడైనా ఇంతే, మనం ఏం చేయలేము అని ఒక నిస్సారమైన స్థితికి ఈరోజు నెట్టబడినాం. ఈ పద్ధతి రేపు ఎన్నికల్లో కూడా జరగాలంటే అసలు ఇప్పుడు ఈ ఎన్నికల ఓటర్సే తారుమారవుతాయంట, ఎన్నికల్లో ఓటర్స్ లిస్ట్ లో పేర్లు చేర్చేదే గందరగోళం చేయొచ్చంట, లేదా ఎన్నికల తర్వాత గెలిచిన ఏ పార్టీ అయినా ఇట్లా చేయొచ్చంట అనే అభిప్రాయాలు వచ్చిన తర్వాత ఎన్నికలలో ప్రజలు ఎందుకు పాల్గొంటారు? ప్రజలు ఓటింగ్ హక్కును సంపూర్ణంగా ఎందుకు వినియోగించుకుంటారు? నా ఓటుకు విలువ ఉంది, నేను వేసిన పార్టీ అభ్యర్థికి వాడు గెలిచినా ఓడినా ఆ ఓటుకు విలువ ఉంది అనే నమ్మకం ఎట్లా కలుగుతుంది? ఇప్పుడు మనం ఓ పార్టీకి ఓటేసి వస్తున్నాం, వాడు గెలుస్తున్నాడు, గెలిచిన రోజే ఇంకో పార్టీలో చేరిపోతున్నాడు, నా ఓటుకు వాల్యూ ఏముంది? నేను అంతసేపు క్యూలో నిలబడుకొని ఈ పార్టీ గెలవాలని కోరుకొని ఆ పార్టీ కోసం నేను ఓటేస్తే గెలిచిన వాడు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా నిలబడకుండా గెలిచిన రోజు మరుసటి రోజు ఇంకో పార్టీ కండువా కప్పుకొని కనపడుతుంటే ఇక ప్రజలకు ఏమనిపిస్తుంది? మిడిల్ క్లాస్కి ఏమనిపిస్తుంది? ఈ ఎన్నికల్లో మనం ఎందుకు ఓటేయాలా అనేది వస్తుంది. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారీకరణ విధానాలు ఏవైతే ప్రపంచీకరణ విధానాలు అమలైనాయో ఈ 30 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎన్నికల వ్యవస్థను బలహీనం చేయడం అనేది ఈ విధానాలతో నేరుగా ముడిపడిన అంశం. ఇక్కడ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ఉంటాడా, ఇంకో ఎల్ఐ ఉంటాడా, పుల్లై ఉంటాడా అని కాదు, ఈ ఎన్నికల సిస్టమ్నే మొత్తం బలహీనం చేయాలనేది ఇప్పుడు ప్రపంచీకరణ విధానాల మద్దతుదారులు కోరుకుంటున్నారు. అది జరగాలంటే ఆ మాట వాళ్ళు చెప్పకుండా ప్రజల నోటి నుంచే చెప్పించాలి. ఆ ప్రజల నోటి నుంచి చెప్పడానికి కావాల్సిన భూమిక ఇప్పుడు ఏర్పడిపోతుంది. ఈ క్రమంలో నుంచే నియంతృత్వం లేదా వ్యక్తిగత వాదం లేదా ఏకీకృత పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడి డైరెక్ట్ గా ఎన్నికయ్యే పద్ధతి, డైరెక్ట్ గా ఒక అధ్యక్షుడే తరహా ఎన్నికల పద్ధతుల్లోకి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తీసుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న యత్నాల్లో భాగమే ఈరోజు ఎన్నికల కమిషన్ లేదా ఓటర్స్ లో ఈ చేర్పులు మార్పులుగా మనం చూడాలి. అందుకని మొత్తం పార్లమెంటరీ వ్యవస్థను ఏకీకృత అధ్యక్ష తరహా వ్యవస్థలోకి మార్చాలి. మీకు చాలా మంది గుర్తుంటది, వాజ్పేయి గవర్నమెంట్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ కోసం ఒక కమిటీ వేసింది వాళ్ళ నిపుణులతో. ఆ రాజ్యాంగ సవరణ కమిటీ మీద అబ్జెక్షన్స్ వచ్చినాయి. సరే, వాళ్ళు మిగతా రాజ్యాంగాన్ని జోలికి పోలేదు కానీ ఎన్నికల వరకు నోటీస్ ఇచ్చేసి ఒక డాక్యుమెంట్ ఇచ్చినారు. ఆ ఎన్నికల్లో వాళ్ళు చెప్పింది ఏమిటంటే భారతదేశం గత 70 సంవత్సరాల అనుభవం చూసిన తర్వాత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాకుండా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని గురించి ఆలోచించాలి అని చెప్పేసినారు. ఇది వాజ్పేయి గవర్నమెంట్ లో చెప్పినారు. అది అమలు కాల, కానీ ఆ అజెండా ఉంది. ఆ అజెండా కావలసిన మైండ్ సెట్ ను ఇప్పుడు భారతదేశం అంతటా రుద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకని ఎన్నికల కమిషన్ యొక్క విశ్వసనీయత కోల్పోవడం అనేది అల్టిమేట్ గా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ మాత్రం, దీంట్లో చాలా లోపాలు ఉండొచ్చు. ఇప్పుడు చూస్తున్నాం ఎమ్మెల్యేలు ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. మహిళల గురించి, ప్రజల గురించి, అధికారుల గురించి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఆ కుటుంబం రాజ్యమే, ఆ ప్రాంతానికి రాజు అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎమ్మెల్యే ఒకడే బెదిరించడం కాదు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బెదిరిస్తారు. ఎమ్మెల్యే కుటుంబంలో ఉన్న వాళ్ళు నేరుగా అధికారంలో పోయి కొడుతున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చెప్పిన సిఫారసులు పవర్ఫుల్ సిఫారసుల్లా కలెక్టర్ కూడా పనికిరావు. చదువు రానుడు కూడా శాసిస్తున్నాడు ఈరోజు ఎన్నికల్లో. ఒకసారి అధికారంలో గెలిస్తే చాలు 5 ఏళ్ళు రాజుల్లాగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా మన రాష్ట్రంలో 30 మంది ఎమ్మెల్యేల్ని, ఈ సంవత్సర కాలంలో 30 మంది ఎమ్మెల్యేల్ని ముఖ్యమంత్రి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు అధికారికంగా పత్రికల్లో వస్తుంది. 30 మందిని కౌన్సిలింగ్ ఇచ్చినాడు. ఇంకో 28 మంది క్యూలో ఉన్నారంట. ఇప్పుడు పిలిపిస్తున్నాడంట రోజు కొద్ది మందిని. అంటే 58 మంది ఎమ్మెల్యేలు సంవత్సరం తిరిగే లోపు కౌన్సిలింగ్ కు పోతున్నారు అధిష్టానం దగ్గరికి. ఏం కౌన్సిలింగ్లు? తమ నియోజకవర్గంలో మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం, అసభ్య వీడియోలు చేయడం, అసభ్య వీడియోలు షేర్ చేయడం. నిన్న జూనియర్ ఎన్టీఆర్ మీద మాట్లాడింది మీరు వింటారు. అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతే ఆ సినిమా బెనిఫిట్స్ వేసింది తెలుగుదేశం వల్లే, వాళ్ళ టీఎన్ఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వేసినారు. ఆ బెనిఫిట్స్ ఆపమని చెప్పేసి ఎమ్మెల్యే బెదిరిస్తాడు. ఆ బెదిరించేది రాజకీయ విషయం అయితే ఆలోచించుకోవచ్చు, ఆ హక్కు ఉందా లేదా పక్కన పెట్టండి, కనీసం రాజకీయాలు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి, ఆమె కులం గురించి,
ఆమె పెళ్లి గురించి నువ్వెవరు జస్టిఫై చేయడానికి? ఎవరితో పెళ్లి చేసుకోవాలా, ఎవరిని ప్రేమించాలా, ఏ కులంలో పెళ్లి చేసుకోవాలని చెప్పడానికి ఎవరిచ్చినాడు అధికారం? 5 ఏళ్ళలో నీకు పవర్ ఇస్తే నువ్వు మా జీవితాలు మొత్తాన్ని నిర్ణయించే హక్కు మీకెవరు ఇచ్చినారు? అంటే రాజ్యానికి అతీతులం అనే భావం ఈరోజు ఎమ్మెల్యేలో ఎంపీల్లో కనపడుతుంది. ఇంత అస్తవ్యస్తమైనటువంటి, ఇంత అస్పష్టంగా ఈరోజు రాజకీయాలు దష్టపట్టిపోతున్నా కానీ ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లేకపోతే ఈ మాత్రం హక్కులు కూడా మనం పొందలేము. దీనికి అనేక లోపాలు ఉండొచ్చు. ఈ లోపాలను ఎట్లా సవరించాలనేది వేరే పద్ధతి. కానీ ఈ లోపాలు ఉన్నాయి కనుక ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసుకుందాం అని అంటే వచ్చే నియంతృత్వం ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందుకని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూనే ఇందులో ఉండే లోపాల మీద ఫైట్ చేయడమే ఈరోజు భారత ప్రజల ముందుండే ప్రధాన కర్తవ్యం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడిన ప్రతి చోట అది అల్టిమేట్ గా నియంతృత్వానికే దారితీసింది. నియంతృత్వం వచ్చిన చోట ఎక్కడ పౌరుల హక్కులు కాపాడకూడదు. అందుకని భారతదేశంలో ఉండేటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దానికి ఎన్నికల వ్యవస్థలో కొన్ని మార్పులు రావాలి అని ఈరోజు సిపిఎం ఇతర కొన్ని ప్రతిపక్షాలు కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు పెడుతున్నారు. కేవలం జ్ఞానేశ్వర్ కుమార్ని ఇంకోరిని విమర్శించడం కాకుండా ఎన్నికల వ్యవస్థలోనే మార్పు రావాలి. మొదటిది మేము అంటున్నది దామాసా ఓటింగ్ పద్ధతి తీసుకురండి. కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసి ఒక 25% సీట్లను ప్రత్యేకంగా పెట్టి ఆ మొదటి దశలో ఒక 25% సీట్లలో దామాసా ఓటింగ్ పద్ధతి అంటే ప్రతి పార్టీకి పార్టీ పరమైనటువంటి ఓట్లు, అభ్యర్థుల ప్రాతిపదిక కాకుండా పార్టీల ప్రాతిపదికన ఓట్లు. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే ఆ మొత్తం 25% స్థానాల్లో వచ్చిన ఓట్ల ప్రకారం ఆ సీట్లను కేటాయించి ఆ పార్టీ తరఫున అభ్యర్థులుగా వాళ్ళు పార్లమెంటుకు అసెంబ్లీకి పోవాలి. దీనివల్ల జరిగేది ఏమిటంటే ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం డబ్బులు కోట్ల ఖర్చు పెట్టి ఎవరైతే గెలుస్తున్నారో ఇక్కడ అభ్యర్థి ఉండడు, పార్టీ ఉంటుంది నేరుగా. పార్టీ ఉండడం ద్వారా ఖర్చు పెట్టే బాధ్యత పార్టీలో అవుతుంది. రేపు గెలిచేది పార్టీ గెలుస్తుంది, పార్టీ నామినేట్ చేస్తుంది ఎమ్మెల్యేని ఎంపీని. రీకాల్ చేసుకునే హక్కు పార్టీకి ఉంటుంది. ఏ ఎమ్మెల్యేలో తప్పు చేస్తే వెంటనే ఎన్నిక పిలిపించుకొని ఈయన స్థానంలో ఎల్ఐ కాకుండా ఇప్పుడు రాజు గారు కాకుండా గిడ్డయ్య గారు కాకుండా పలానా రాంభూపాల్ అని చెప్పొచ్చు, లేదా రాంభూపాల్ కాకుండా పలానా రాజు గారు అని చెప్పొచ్చు. ఆ హక్కు పార్టీకి ఉంటుంది. అప్పుడు పార్టీ ప్రజలకు రెస్పాన్సిబుల్ అవుతుంది. ఇప్పుడు ఏముంది, పార్టీ సీట్ ఇస్తుంది, ఎమ్మెల్యే ప్రజలకు బాధ్యుడు అవుతున్నాడు. అందుకని ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడటం. నిన్న బుడ్డ వెంకటరెడ్డి ఆయన కొట్టింది చూసినారు కదా, శ్రీశైలం ఫారెస్ట్ లో 10 తర్వాత ప్రైమ్ మినిస్టర్ వచ్చిన 10 తర్వాత రోడ్లే బంద్ శ్రీశైలంలో. ఈ రోజు కాదు, ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఉంది అది. ఎందుకని అక్కడ జంతువులు సంచరిస్తాయి నైట్ టైం, ఈ వెహికల్స్ పోతే జంతువులకు ప్రమాదం. అందుకని 10 తర్వాత ఏ పరిస్థితిలో అలౌ చేయరు. ఆ లోకల్ ఎమ్మెల్యేకి తెలియదు, ఆయన శ్రీశైలానికి ఎమ్మెల్యే. 10 తర్వాత వెహికల్స్ పోకూడదనే విషయం తెలకుండా ఎమ్మెల్యే ఉంటాడా? ఆయన కాదు కదా, వాళ్ళ నాయన కూడా ఎమ్మెల్యేనే కదా. ఆయనకు ఆ నియోజకవర్గంలో చాలా తెలిసినవాడే. మరి ఎందుకు పోయినాడు 10 తర్వాత? అంటే ఎమ్మెల్యే కాబట్టి ఆటవిక చట్టాలు లేవు, ఫారెస్ట్ చట్టాలు లేవు, నిబంధనలు లేవు, అడవిలో ఉండే మృగాలు లేవు. మేము మృగాల కంటే పెద్దోళ్ళం అనుకొని లోపలికి వెళ్ళిపోతారా? దానికి అడ్డుపడితే ఫారెస్ట్ ఆఫీసర్ వెహికల్ ఎక్కి ఈయనే డ్రైవ్ చేసి అడవిలోకి లోపలికి తీసుకుపోయి మామూలు కొట్టడం కాదు, మీడియాలో చూపించింది చాలా తక్కువ, చాలా ఘోరాతి ఘోరంగా కొట్టినారు 4గురిని. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని ఫారెస్ట్ లోకి పోయి ఫారెస్ట్ లో పర్మిషన్ లేకుండా ఒక చెట్టును ముట్టుకునే కేసు ఉంది చట్ట ప్రకారం. ఫారెస్ట్ ఆఫీసర్లు పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడితే ఇప్పుడు కేసు ఏం పెట్టినారు? బెయిలబుల్. మామూలు బెయిలబుల్ కేసు పెట్టొచ్చు. అట్లా కేసు పెట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యి కేసు పెట్టించినాడని వార్త. ఏం కేసు పెట్టించినాడు? బెయిలబుల్ కేసు. ఏం కేసు? అందుకని మొత్తం ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తమ ఇష్టానుసారంగా ఎన్నికల వ్యవస్థను ఉపయోగించుకొని అధికారాన్ని తమ ఇష్టం, ఏమైనా బాధ్యుడు వస్తే రేపు ఆ ఎమ్మెల్యేకే బాధ్యుడు, పార్టీకి సంబంధంలా. పార్టీ సేఫ్ అవుతుంది. ఎమ్మెల్యే కాకపోతే ఇంకొక ఎమ్మెల్యేకి సీట్ ఇస్తారు. కానీ ఈ దామాసా ఓటింగ్ పద్ధతిలో పార్టీ రెస్పాన్సిబుల్ అవుతుంది. రేపు నువ్వు నీ అభ్యర్థి చేసిన తప్పుకు పార్టీ బాధ్యత వహించాలా. పార్టీ ప్రజల ముందు చులకన కాకూడదు కాబట్టి బాధ్యతాయుతంగా ఎంపిక చేసే అభ్యర్థుల్ని జాగ్రత్తగా వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడు దామాసా పద్ధతి ఉండడం ద్వారా ఒకటి డబ్బు ఖర్చు తగ్గుతుంది, విచ్చలవిడిగా ఎన్నికల్ని కొనుగోలు చేసే పద్ధతి పడుతుంది. రెండోది అభ్యర్థులకు
నేరుగా అభ్యర్థులు కాకుండా పార్టీలే ప్రజలకు బాధ్యులు అవుతాయి. ఆ రకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న దాంట్లో కొంత మెరుగైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి వీలవుతుంది. అదేవిధంగా ఈ ఎన్నికల వ్యవస్థలోనే కొన్ని మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ కొన్ని సంస్కరణలు చేపట్టాల. ఇప్పుడు అడ్డదిడ్డంగా ఖర్చు పెట్టేస్తున్నారు. సెక్యూరిటీ పేరుతో రాహుల్ గాంధీకి, మన్మోహన్ సింగ్కి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అమిత్ షాకు స్పెషల్ ఫ్లైట్స్ ఎన్నికల ప్రచారానికి, వాళ్ళకు ప్రత్యేకమైన సెక్యూరిటీ. దాని ఎక్కడ ఎన్నికల కమిషన్ వాళ్ళు పెడుతున్న ఖర్చులు ఈ ఎన్నికల అభ్యర్థుల ఖర్చుల్లో జమ లేకుండా చేసేసింది. ఇప్పుడు నేను ఒక అభ్యర్థిని, నా తరపున వచ్చి రాహుల్ గాంధీ ప్రచారం చేయాలనుకున్నాడు అనుకోండి. రాహుల్ గాంధీ మా నియోజకవర్గంలో 4 సార్లు తిరిగినా, లేదా నరేంద్ర మోడీ 4 సార్లు వచ్చి తిరిగినా, ఈ 4 సార్లు వాళ్ళు పెట్టిన ఖర్చు నా అకౌంట్లోకి రాదు. అదే నా తరపున ప్రకాష్ కరత్ గారు వచ్చి తిరిగినారనుకోండి నియోజకవర్గంలో, ఆయన పెట్టిన ఖర్చు అంతా, ఆయనకు వచ్చిన ఖర్చు అంతా నా అకౌంట్లోకి వస్తుంది. అంటే గ్రౌండ్ ఈక్వల్ లేదు. ఎన్నికల ప్రచారంలో అందరికీ సమాన అవకాశాలు లేవు ఇప్పుడున్న సిస్టంలో. పెద్ద పార్టీల నేతలకు మినహాయింపులు ఉన్నాయి. చిన్న పార్టీలకు నీతిగా పద్ధతిగా పోటీ చేసిన చాలా ఆటంకాలు ఉన్నాయి. ఇది మారాల. పెరదలుచుకుంటే అందరికీ ఒక నిబంధన పెట్టండి. ప్రైమ్ మినిస్టర్ అయితే మాత్రం ఎన్నికల టైంలో ఆయన కూడా మామూలు రాజకీయ నాయకుడే కదా. రాజకీయ నాయకుడికి ఏముండాలి, అన్ని కండిషన్లు ఆయనకు వర్తించాలా. ఎందుకు మినహాయింపు ఇవ్వాలా? అట్లా మినహాయింపు ఇవ్వడం అని అంటే వాళ్లకు కొద్ది మందికి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించి ఎన్నికల్ని ప్రభావితం చేయడం, ఇతర పార్టీలకు ఆ అవకాశాలు లేకుండా చేసి ఎన్నికల్లో కార్నర్కు ఒమ్ములకు నెట్టేయడం. మరి ఎట్లా సమానమైన పోటీ అవుతుంది? కాబట్టి ఇట్లాంటి సంస్కరణలో మార్పు రావాలి. ఆ మార్పు దిశగా ఈరోజు ఎన్నికల కమిషన్ ఆలోచించడంలా. దీన్ని పక్కన పెట్టేసి ఓటర్లను తీసేయడం ఎట్లా, ప్రభుత్వాలకు అనుకూలంగా ఓటర్స్ని చేర్చడం ఎట్లా, ఈ పద్ధతి మారాలి. ఇది మారకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లే అవకాశాలు లేవు. ప్రజాస్వామ్య వ్యవస్థ లేకుండా ప్రజల హక్కులు, పౌరుల హక్కులు కాపాడబడవు. కాబట్టి పౌరుల హక్కులు కాపాడాలంటే ప్రజాస్వామ్యం ఉండాలి. ఆ ప్రజాస్వామ్యం బతకాలంటే ఎన్నికల కమిషన్ ప్రవర్తన మారాలి. ఎన్నికల కమిషన్ కు ప్రత్యామ్నాయ విధానాల్ని అమలు చేసేటువంటి ప్రయత్నాలు ప్రజా ఒత్తిడి ద్వారా మాత్రమే జరుగుతాయి. ఆ దిశగా జరగడానికి ఇట్లాంటి సమావేశాలు తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు రాజమండ్రి ఆలోచన వేదికకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు. మరి ఈరోజు చక్కగా అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా ఒకటి బీహార్లో జరిగినటువంటి ఎస్ఐఆర్లో జరిగిన లోపాలు 65.6 లక్షల ఓట్లు ప్రదర్శనం. రెండవది మహాదేవపురంలో జరిగినటువంటి ఓటు చోరీ గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి సమకాలీన పరిస్థితుల గురించి చాలా వివరించినటువంటి మన రాంగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విషయాల మీద మీకు ఎవరిపైనా డౌట్లు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా అడిగితే సార్ మరి సమాధానం చెప్తారు. ఎక్కడైనా ప్రస్తుతానికి ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదన ప్రకారం లేదు, కానీ ఐర్లాండ్ ఇట్లాంటి కొన్ని దేశాల్లో రీకాల్ సిస్టమ్ ఉంది. అభ్యర్థుల్ని ఎంపిక చేసిన తర్వాత ఆ అభ్యర్థి కనుక ప్రవర్తనలో తమ పార్టీ నిబంధనలకు అనుగుణంగా, తమ పద్ధతులకు అనుగుణంగా లేకపోతే అభ్యర్థుల్ని రీకాల్ చేసే అవకాశం ఉంది. కానీ స్విట్జర్లాండ్ లో కూడా ఆ పద్ధతి ఇంకో రూపంలో ఉంది. కానీ ఇంకోటి మన ఒక చోట లేదు కనుక ఇక్కడ అమలు చేయాలని ఏం లేదు, ఎక్కడో చోట మొదలు కావాలి కొత్త పద్ధతి. ఇప్పుడు ఈవీఎంల గురించి ట్రంప్ మాట్లాడుతున్నాడు రద్దు చేస్తానని. మరి ఈవీఎంలు ఎవరు క్రియేట్ చేసింది? దాన్ని పరిశీలించి ఇట్లాంటి ఆధునికమైన వ్యవస్థలు ఉండాలి అని చెప్పింది అమెరికా కంపెనీలే కదా. కాబట్టి ప్రస్తుతానికి మనం చెప్పేది ఆ రూపంలో దామాస లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ దామాస పద్ధతి అమలు అవుతుంది మన దేశంలో. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కి, టీచర్స్ కి జరిగిన ఎన్నికల్లో ఇంకో రూపంలో దామాస పద్ధతే కదా. కాబట్టి అమలు చేయడానికి స్కోప్ ఉంది. అందుకని మనం అంటున్నది ఏమంటే ఒకే రోజే 547 స్థానాల్లో కాకుండా ఒక దశలో 25% స్థానాల్ని పక్కన పెట్టేయండి. దీని ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఆ తర్వాత దశల వారీగా పెంచుకుంటూ పోయి మొత్తం దేశం అంతటా అమలు చేద్దాం. సరిగ్గా స్పెషల్ ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సారీ రిజిస్ట్రేషన్ కాదు, రివిజన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.
అది బీజేపీ వాళ్ళది. వాళ్ళు చెప్తున్నది దేశమంతటా ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే దేశవ్యాప్తంగా ఏకీకృతమైనటువంటి అధ్యక్ష తరహా ఎన్నిక. దాని అర్థం అది. బయటికి ఏం చెప్పినా అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరపాల. ఎన్నికల వ్యవస్థలో ఇప్పుడు ఏవైతే ఎన్నిక జరుగుతున్నాయో ఇవన్నిటికీ దశల వారీగా ఎన్నికలు జరపడం వల్ల, వేరు వేరు దశల్లో జరగడం వల్ల ఖర్చు పెరుగుతుంది, పరిపాలనా సౌలభ్యానికి ఆటంకాలు అవుతున్నాయి. అది జరగకుండా ఉండాలంటే ఆ మొత్తానికి కలిపి ఒకేసారి ఎన్నిక జరపాల. అంటే వార్డు మెంబర్ కట్ నుంచి లేదా గ్రామ సర్పంచ్ నుంచి దేశ పార్లమెంట్ వరకు ఒకే రోజే ఎన్నిక జరగాలని. ఇది జరిగితే ఏం జరుగుతుంది? చూడడానికి బాగానే ఉంటుంది. ఇది కొంచెం మిడిల్ క్లాస్ ని కూడా అట్రాక్ట్ చేసే నినాదమే. ఎందుకంటే ఖర్చులు తగ్గుతాయి, మంచిదే కదా. ఎందుకంటే పొదుపే కదా రోజు మాట్లాడేది మధ్యతరగతి వాళ్ళం. రోజు ఖర్చుల గురించి, పొదుపు గురించి, ఆదాయాల గురించి మాట్లాడుకుంటుంటాం. ఇది కరెక్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. ఖర్చు తగ్గుతుంది కదా, మంచిదే కదా. మంచిదేం కాదు. భారతదేశం అనేది సమైక్య దేశం. ఇది వివిధ రాష్ట్రాల కూటములు, వివిధ రాష్ట్రాలు కలిపి సమైక్య ప్రభుత్వం మంది, కేంద్రీకృత ప్రభుత్వం కాదు. ఎందుకని సమైక్య ప్రభుత్వం? రాజ్యాంగం ఎందుకని ఇది ఫెడరల్ సిస్టమ్ గా పెట్టింది గవర్నమెంట్ మన సిస్టాన్ని? కారణం ఏంటంటే భారతదేశంలో వివిధ జాతులు, వివిధ సాంప్రదాయాలు, వివిధ భాషలు, వివిధ సంస్కృతులు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఒక చట్టంలో బంధించలేము. స్థూలంగా అంగీకరించగలిగిన విషయాల మీద అందరం ఒక భావానికి వచ్చి ఎక్కడికెక్కడ ప్రత్యేకతలు రుజువు చేసుకునే భాగాల్ని ఏ రాష్ట్రాలకు, ఏ ప్రాంతాలకు, ఏ భాషకు ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వాలి. అట్లాంటి దాంట్లో ఎన్నికలను కూడా భాగంగా చేసింది రాజ్యాంగం. రాష్ట్ర శాసనసభకు లేదా స్థానిక సంస్థలకు ఎన్నికలు ఓటింగ్ అప్పుడు అనేక అంశాలను పరిగణించుకుంటారు. ఈ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే బాగుంటుంది, మా సర్పంచ్ ఎవడు గెలిస్తే బాగుంటుంది, ఏ రకమైన ప్రాతిపదికన ఓటేయాలి అనేది లోకల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా తీసేసి మొత్తం దేశం అంతటికి ఒకేసారి ఎన్నిక జరిగితే ఏ చర్చ జరుగుతుంది? మా ఊర్లో సర్పంచ్ ఎవడు ఉండాలని జరుగుతుందా? ఈ దేశానికి ప్రధాని ఎవడు ఉండాలని జరుగుతుందా? సహజంగానే పై పదవి గురించి ప్రచారం జరుగుతుంది, కింద ఉండే గ్రామం గురించి ఎవరు పట్టించుకోరు, వార్డు గురించి పట్టించుకోరు. అప్పుడు ప్రజల అభిప్రాయం ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? ప్రజల అభిప్రాయం ఎట్లా నిజమైన ప్రజాప్రతినిధులు లేదా తమకు అందుబాటులో ఉండే సేవకులకు ఎన్నికల్లో అవకాశం ఎట్లా దొరుకుతుంది? కాబట్టి ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది అల్టిమేట్ గా అధ్యక్ష తరహా ఎన్నికల వైపు నడవడానికి తప్ప ఖర్చులు తగ్గించడానికి కాదు. అదే ఇప్పుడు చర్చ జరిగితే పార్టీలకు హోదానికైనా లేదు, పార్టీలు కాకుండా వ్యక్తులుగా పోటీ చేయడానికి కూడా దీంట్లో అవకాశాలు ఎట్లా ఉండాలా ఏమనేది చర్చ జరగాల. ముందు ఎన్నికల కమిషన్ దీని మీద వైఖరి తీసుకుంటే అనేక రకాల అభిప్రాయాలు, అనేక రకాల సూచనలు వస్తాయి. ఆ సూచనల నుంచి మెరుగైనది ఏదైనా తీసుకోవచ్చు. ఒక పార్టీలో ఉండాలని ఏముంది? ప్రస్తుతానికి రిజిస్టర్డ్ అయిన పార్టీలు ఉన్నాయి. ఎక్కువ సందర్భాల్లో వాళ్ళే పోటీ చేస్తున్నారు. ఆ పార్టీలే తమ అభ్యర్థులకి మద్దతు ఇచ్చుకోవడానికి, తమ అభ్యర్థుల్ని అక్కడ ఎన్నికల వ్యవహారాలు నిర్వహించుకోవడానికి ఇండిపెండెంట్లుగా పోటీ చేయించుకుంటున్నారు. ఎక్కువ మంది ఇండిపెండెంట్లంతా ఎవరు? రాజకీయ పార్టీ నాయకులకు అనుచరులే. ఎక్కడో అక్కడో ఇక్కడో ఎవరైనా స్వతంత్రంగా పోటీ చేసి గెలిచినోడు కనపడే కాలం పోయింది. ఇంక వదిలేసేయండి. ఎవరైనా ఇండిపెండెంట్ నిజాయితీ పరుడు పోటీ చేసి ఎన్నికల్లో గెలుస్తాడు అనే రోజులు అవి పోయినాయి. ఎప్పుడైనా పూర్వం ఉన్నాయేమో కానీ ఇప్పుడు కనపడవు. వార్డు మెంబర్ కూడా గెలవలేడు స్వతంత్రంగా. ఎందుకని? అంత డబ్బు అయిపోయిన తర్వాత సాధారణ రాజకీయ పార్టీలో పోటీ చేయలేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు కమ్యూనిస్టులు పోటీ చేస్తే ఎవడన్నా ఓట్లేస్తారా? సుందరయ్య పోటీ చేసినాడు అనుకుందాం, ఒక పొరపాటున వచ్చి సుందరయ్య గారికి ఇప్పుడు ఓట్లేస్తారా? మంచి సేవకుడు అనుకుంటారు తప్ప ఓట్లేరు. ఎందుకని? వచ్చిన మార్పులో ఇంత పెద్ద కాంపిటీషన్ లో, ఇంత కోట్ల రూపాయల ఖర్చులో నిజాయితీగా పరులు ఎవరో ఇండిపెండెంట్ గా గెలుస్తారనేది ఏం లేదు. ఒకవేళ రేపు నిజంగా అట్లాంటి ఇండిపెండెంట్ వ్యవస్థలో ఎవరన్నా పోటీ చేసే అవకాశం ఉంటే చర్చ జరగనే, ఆ చర్చలను బట్టి ఒక అభిప్రాయానికి రావచ్చు. కానీ ముందు చర్చకు ప్రాతిపదిక కావాలా. చర్చకు ప్రాతిపదిక ఏమిటి? రాజకీయ పార్టీలు రిజిస్టర్ అవుతున్నాయి. రిజిస్టర్ అయినటువంటి రాజకీయ పార్టీల ద్వారా ముందు దామాస పద్ధతికి పోదాం. ఈ ప్రాసెస్ లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు అవకాశం ఎట్లా కల్పించాలనేది రేపు భవిష్యత్తులో చూసి ఓ నిర్ణయానికి రావచ్చు. సార్, అదే ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోయింది. అసలు మీకు హక్కు ఉందా? ప్రజల అభిప్రాయానికి అసెంబ్లీలో ఒకసారి తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానాన్ని ఆపే హక్కు గవర్నర్కు లేదు. గవర్నర్కే కాదు, రాష్ట్రపతికి కూడా లేదు.
ఒకవేళ ఆపాల్సి వస్తే నిర్దిష్ట గడువు ఉండాలి, ఇంత టైం లోపే నువ్వు ఆపాలి, ఆ తర్వాత మరోసారి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అదే బిల్లుని కనుక ఆమోదిస్తే నీవు ఆపడం అనేది ఆటోమేటిక్ గా రద్దు చేయాలి అనేది సుప్రీంకోర్టు చెప్పింది. దాని మీద ఇప్పుడు వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. రేపు మళ్ళీ వాయిదా పడింది, జడ్జిమెంట్ రాలేదు. కానీ ఈ 3 రోజులు నిన్న మొన్న 3 రోజుల పాటు జరిగిన చర్చలు చూస్తే చీఫ్ జస్టిస్ గాని లేదా పుల్లు ధర్మాసనం 7 మంది ఎవరైతే ఉన్నారో ఆ జడ్జీలు అందరూ ఒక అభిప్రాయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పినారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కి రాష్ట్రపతికి పార్లమెంట్ లో ఉండే సభ్యుల అభిప్రాయాలను అణిచిపెట్టే హక్కు మీకు లేదు అని మాత్రం చెప్పింది. కరెక్ట్, అంతవరకు ఒప్పుకుంటాం. కానీ ఆపిన చట్టానికి విరుద్ధంగా ఆపిన గవర్నర్ల మీద చర్య ఏమిటి మాట్లాడల్లా. దోషిని చెప్తున్నావు, ఆ దోషికి శిక్ష ఏమిటో కూడా చెప్పాలి కదా, సుప్రీంకోర్టు బాధ్యత కదా, ఆపింది కదా. ఇప్పుడు కేరళలో 7 సంవత్సరాలుగా బిల్లులు ఆగినాయి, 4 బిల్లులు 7 సంవత్సరాలు అయింది. ఆ గవర్నమెంట్ బిల్లు పాస్ చేస్తుంది అసెంబ్లీలో, గవర్నర్ ఆపుతాడు. 4.5 సంవత్సరాలుగా 9 బిల్లులు ఆగినాయి కర్ణాటకలో. అందులో ప్రజలతో నేరుగా ముడిపడిన బిల్లులు 4 ఉన్నాయి. ఈ 4 బిల్లులు ఇప్పటి వరకు అసెంబ్లీ ఆమోదిస్తుంది, గవర్నర్ ఆపేస్తాడు. ఎన్నికలు ఉన్నాయి ఇంకా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ ఆపిన బిల్లులు ఇంకా చెల్లవు, గవర్నర్కి హక్కు లేదు, మీరు అమలు చేసుకోకండి అనేది. సరే, అదందరూ సంతోషపడిన అమలు అవుతాయి, ఇప్పటికైనా పోనీ ఏదో ఒకటి అసెంబ్లీకి విలువ వచ్చిందని. అమలు చేసే పోయేలోపు మళ్ళా పార్లమెంట్ నుంచి ఒక క్వరీ వచ్చింది. గవర్నర్ ఏదైతే సాటిస్ఫై కాలేదంటున్నాడో ఆ సాటిస్ఫై కాని దాని మీద మీరు రాష్ట్రపతికి ఆ అభిప్రాయాలు పంపాలి. ఇంకా రాష్ట్రపతి ఏం చేస్తుంది, ఆపేస్తుంది. అందుకని గవర్నర్లకు రాజ్యాంగబద్ధంగా ఉండే పవర్లకు మించి ఇచ్చింది. సుప్రీంకోర్టు ఓ విషయం మాత్రం బాగా చెప్పింది నిన్న. సుప్రీంకోర్టు అయినా, రాష్ట్రపతి అయినా లేదా గవర్నర్ అయినా ఎన్నికల్లో గెలిచినటువంటి చట్టసభల నిర్వహణకు సంబంధించిన కార్యనిర్వహణ ఎవరైతే ఉన్నాడో ఆ ముఖ్యమంత్రి, ప్రధాని, వారి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రవర్తించమని రాజ్యాంగం వీళ్ళని పెట్టింది తప్ప వ్యక్తుల అభిప్రాయాల పరిగణన తీసుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టాలు చేయమని లేదు మన రాజ్యాంగంలో అని చెప్పింది. మీరు కస్టోడియన్సే, గవర్నర్లు, రాష్ట్రపతి కేవలం చట్టబద్ధమైన పరిపాలనకు మీరు కస్టోడియన్స్, బాధ్యులు మాత్రమే, నిర్వాహకులు మీరు కాదు. నిర్వాహకులు ఎన్నికల గెలిచినటువంటి ప్రభుత్వాలే అని చెప్పింది. అది రేపు జడ్జిమెంట్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతే సంతోషపడతాం.